హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్ ఆఫ్ హౌజీ వైఫ్. ఈరోజు వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. అదేనండి, ఈరోజు వెజ్ చీజ్ మటర్ దోశ చేస్తున్నాను. మటర్స్ దోశ అంటే ఇది పచ్చి బఠానీ వస్తుంది కదా మనం మటర్స్, ఆ మటర్స్ని క్రష్ చేసుకొని చక్కగా దోశ ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ నార్మలేనండి, దోశ పిండి తీసుకోవాలి, కారం పొడి అండి, ఇక్కడ సాల్ట్, క్యాప్సికమ్ సన్నగా తరిగింది, క్రష్ చేసి పెట్టుకున్న మటర్స్, కొత్తిమీర, టమాటోస్, ఇక్కడ మొజరెల్లా చీజ్ తీసుకున్నాను అనమాట, ఆనియన్స్ సన్నగా తరిగినవి. ముందుగా ప్యాన్ పెట్టేయాలండి. హీట్ అయిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ దోశ పిండిని మనం నార్మల్ దోశ ఎలా వేస్తామో అలాగే పలుచగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి, దాని తర్వాత టొమాటోస్ వేయాలి, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పైన అలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రష్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా మటర్స్ని. ఆ మటర్స్ని మనం చక్కగా పైన మొత్తం చల్లుకోవాలి. మటర్స్ చక్కగా క్రష్ చేసి వేయాలండి, లేకపోతే కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ మొజరెల్లా చీజ్ తీసుకున్నాను కదా, ఈ చీజ్ అనేది కొద్దిగా ఎక్కువే వేయాలి, బాగుంటుంది అనమాట టేస్ట్ వైజ్. దానిపైన కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది పైన బాగా చల్లుకోవాలి. దాని మీద మనం కారపొడి చల్లాలి, మసాలా కారపొడి అండి అది. మసాలా కారపొడితో చాలా టేస్ట్గా ఉంటుంది దోశ. కొద్దిగా సాల్ట్ మాత్రం వేయాలండి పైన, ఎందుకంటే మన దోశ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి పైన వెజిటేబుల్స్కి బ్యాలెన్స్డ్గా వేయాలన్నమాట సాల్ట్ని. ఇప్పుడు పైనుండి మనం ఒక 2-3 డ్రాప్స్ అలాగా ఆయిల్ వేసుకోవాలి. చూడడానికి ఎంత చక్కగా లుక్గా ఉంది కదండి. ఇది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇది మొత్తం సిమ్లో పెట్టి చేయండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు అటు సైడ్ మనం ఫ్లిప్ చేయకూడదండి, అస్సలు ఫ్లిప్ చేయొద్దు. ఇలానే 2 సైడ్స్ మనం ముందు నుండి ఫోల్డ్ చేసుకొని అటు సైడ్కి కూడా తిప్పుకొని కొద్దిగా మాత్రం 1 మినిట్ వరకు అలాగా హీట్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత మనకి ఎంతో టేస్టీగా వెజ్ చీజ్ మటర్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసేసాను కదా, చూడడానికి చాలా చాలా ఎమ్మీగా ఉంది. దీన్ని మనం పల్లీల చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి, చీజ్ అనేది ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మొజరెల్లా చీజ్ తీసుకున్నాను కాబట్టి చీజ్ అయితే చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇక్కడ దీన్ని నేను టొమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. నార్మల్ చీజ్ కన్నా మొజరెల్లా చీజ్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ పవర్ ఆఫ్ హౌజీ వైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.